ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ఉదయకాలపు శుభాలు మీ అందరికీను. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారంగా 113వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. 113వ కీర్తన 3వ వచనం. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందతగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడయ్యున్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో నుంచి దేవుని యొక్క నామము, పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవుని నామము సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు ఆయన నామము స్తుతి నొందదగిన నామం. ఆయన నామం ఉదయము నుండి సూర్యుడు ఉదయించింది మొదలుకొని సాయంత్రం వరకు మరి స్తుతించదగినది. మరలా రేపు సూర్యోదయం జరుగుతుంది, మరలా ఆయన స్తుతించదగినటువంటి నామం. ఇలా ఎల్లవేళలా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించగలిగేటువంటి అలాంటి అద్భుతమైన మహిమ కలిగిన నామాన్ని ఆయన ప్రజలంగా, ఆయన బిడ్డలంగా మనము ఎల్లప్పుడూ స్తుతించబద్ధులమై ఉన్నాం. స్తుతించుటలో ఉన్నటువంటి ఆ గొప్పతనము మనం తెలుసుకుని ఆయన స్తుతించాలి. కొంతమంది మన జీవితాల్లో విశ్వాసులకు స్తుతించడం అంటే ఏంటో మరి అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. స్తుతి అనగా అర్థం ఏంటంటే దేవుని స్వభావం ఏమై ఉందో, లేదా ఆయన గుణ లక్షణాలు ఏమై ఉన్నాయో తెలుసుకుని కొనియాడటమే స్తుతించటం. మనకు బైబిల్ గ్రంథం అంతటిలో ప్రవక్తలు, యాజకులు, దేవుని ప్రజలు, రాజులు, అట్లాగనే పరలోకంలో ఉన్నటువంటి కోట్ల కొలది దూతలు, వీరంతా దేవుణ్ణి స్తుతించినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. మనకు ఓల్డ్ టెస్టిమెంట్లో రాజులు, కొంతమంది అన్య రాజులు కూడా దేవుణ్ణి స్తుతించారు, దేవుని గణపరిచారు. దేవుని గొప్పతనము, దేవుని యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళు తెలుసుకుని యెహోవాయే దేవుడు అని వారు స్తుతించారు. ఆయన మహిమను స్తుతించారు, ఆయన యొక్క గొప్పతనాన్ని స్తుతించారు. కనుక మనము చూసినట్లయితే దేవుని వాక్య భాగంలో ఎందరో మరి దేవుని స్తుతించినటువంటి సందర్భం. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో చేసిన ఆయన బలియాగము, ఆ బలియాగమును జ్ఞాపకం చేసుకుని ఆయన చేసిన రక్షణ కార్యమును బట్టి మనం ఆయన స్తుతించాలి అని అంటే, నీవు నేను మనమందరం దేవుని స్తుతించాలి అంటే, మనమందరం దేవుని స్తుతించాలి అంటే వాక్యం వినాలి, వాక్యం చదవాలి, దేవుని గురించి మరి ఎక్కువగా తెలుసుకుంటూ ఉండాలి. ఆయనకున్న గుణాలు ఏంటో, ఆయనకున్న లక్షణాలు ఏంటో, ఆయన తత్వం ఏంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో. మనము ఒక పురుషుడికి తన భార్య గురించి చెప్తేనే ఆమెను గురించి పొగడగలుగుతాడు, లేదా ఆమెను గురించి గొప్పగా చెప్పుకోగలుగుతారు. పిల్లల్లో ఉన్న గొప్పతనం మనం తెలిసినప్పుడే, తండ్రిలో ఉన్న గొప్పతనం తెలిసినప్పుడే తండ్రి యొక్క గొప్పతనాన్ని పిల్లలు చెప్పగలుగుతారు. అట్లాగనే దేవుడు గొప్పతనము, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని మహిమ, దేవుని కార్యాలు ఇవన్నీ తెలుసుకుని ఆయన్ని కొనియాడటమే స్తుతించటం. సింపుల్గా మనం చెప్పాలి అని అంటే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన శిలువ త్యాగం, ఆయన చేసిన కలువరి శిలువలో ఆయన చేసిన గొప్పతనం, లేదా ఆయన చనిపోయి మనందరి పాపముల కొరకు, మనందరి పాపములు తన మీద వేసుకుని, మన దోషములను భరించి, మన వ్యసనములను సహించి ఆయన చేసినటువంటి ఆ శిలువ త్యాగాన్ని గుర్తించి జ్ఞాపకం చేసుకుని ఆయన ఘనపరచటం, స్తుతించడం. అందుకని ఇంగ్లీష్లో దీన్ని స్తుతించటం ప్రైజ్ చేయడం అన్నమాట. ప్రైజ్ చేయడం అంటే ఆయన కొనియాడటం. మనము ఎప్పుడైతే ఆయన గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని తెలుసుకుని, ఆయన లక్షణాలు తెలుసుకుని స్తుతిస్తామో, స్తుతి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, స్తుతి మనకు స్వస్థతనిస్తుంది, స్తుతి మన జీవితానికి ఎంతో శ్రేష్టత కలిగించేటువంటిది.
ఒక మాటలో చెప్పాలంటే మనము స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది, మన స్థితిని మార్చేస్తుంది. అది నీవు ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మన పరిస్థితి మారిపోతుంది. రాజైన యెహోషాపాతు రాజు మనం చూస్తాం పాత నిబంధన గ్రంథంలో యోధా రాజుల్లో ఒక మంచి రాజు యెహోషాపాతు రాజు. ఈ యెహోషాపాతు రాజు కాలంలో మనకు 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాల పాటు మనం అక్కడ చదివినప్పుడు యెహోషాపాతు రాజు మనకు కనిపిస్తాడు. ఒక మంచి రాజు. ఈయన జీవితంలో మరి ఒక సందర్భంలో చుట్టూ 4 శత్రువులు చుట్టుముట్టారు. మోయాబీలు, మయోనీయులు, అమ్మోనీయులు, ఇట్లా సిరియనులు 4 వైపులా వచ్చి నలుదిశలా ఆయన చుట్టుముట్టారు. చుట్టుముట్టిన సందర్భంలో ఆయన మనసు నిబ్బరం చేసుకుని ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగాడు, దేవా నా చుట్టూ శత్రువులు ఉన్నారు, నాకు బలం సరిపోదు, నాకు శక్తి సరిపోదు, ఏం చేయాలో కూడా నాకు ఇప్పుడు ఆన్ ద స్పాట్ నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియట్లేదు, కాబట్టి నాకు సహాయం చేయవా అని ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన ఆలకించిన దేవుడు దైవజనుడైన యహజీయేలు అని ఆయన అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆ ప్రవక్త మీదకి దేవుని ఆత్మ వచ్చి ఆయన మాట్లాడాడు, భయపడొద్దు, జడియొద్దు, మీరు యుద్ధానికి వెళ్ళండి, దేవుడే మీ పక్షాన్ని యుద్ధం జరిగిస్తాడు అని యెహెజ్కేలు అనేటువంటి ఆయన వారిని ప్రోత్సహించి, మీరు యెహోవా రక్షణను మీరు చూస్తారు, ఈ 4 వైపులు వచ్చిన శత్రువులకి మీరు భయపడొద్దు, నలుదిశలా వచ్చిన శత్రువులకి మీరు భయపడొద్దు, మీరు వెళ్ళండి, మీ పక్షాన దేవుడు నిలబడతాడు, దేవుడు మీ పక్షాన నుండి యుద్ధం చేస్తాడు అని దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు యెహోషాపాతు రాజు ఒక గొప్ప పని చేశాడు. యెహోషాపాతు రాజు చేసిన గొప్ప పని ఏంటంటే, కహాతీయుల సంతతి వారును కోరాహీయుల సంతతి వారునగు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను స్తుతించిరి అని 19వ వచనంలో మనం చదువుతాం. అక్కడి నుంచి 21వ వచనంలోకి వస్తే రాజు అయిన యెహోషాపాతు ప్రజలను హెచ్చరించాడు, యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పాటు చేసినాడు, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుస్తూ సైన్యం వెనుక వస్తున్నారు, వీళ్ళు ముందుండి లేవీలు యాజకులు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ వారు ముందు నడుస్తున్నారు. నడుస్తూ యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుచు వారు నడుస్తున్నారు. నడుస్తున్నప్పుడు జరిగిన గొప్ప అద్భుతం ఏంటంటే, యాజకులు లేవీలు కహాత్ వంశీకులైనటువంటి కోరాహీలు గొప్ప శబ్దంతో దేవుని స్తుతిస్తున్నారు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు. ఇదంతా చేస్తూ ఉండగా దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, 4 వైపులా ఉన్నటువంటి శత్రురాజులు ఇశ్రాయేలు దేశాన్ని చుట్టూ ముట్టడి వేసిన వీళ్ళందరినీ ఆయన హతము చేశాడు. తర్వాత వారిలో వారికి కలవరం పుట్టి వారికి వారే చంపుకున్నారు, వారికి వారే యుద్ధం చేసుకున్నారు, వారికి వారే చంపబడి ఎటులటు కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది హతులైపోయారు, అక్కడికక్కడే చనిపోయారు. వీళ్ళు కత్తి పట్టలేదు, వీరు యుద్ధం చేయలేదు, వీరు డాలు తీసుకోలేదు, వీళ్ళు వాళ్ళతో వెళ్ళి ఒక కత్తి కలపలేదు, ఎవరిని టచ్ చేయలేదు. జరిగిన మహాద్భుతం రాజైన యెహోషాపాతు రాజు కాలంలో జరిగిన ఒక మహిమ కార్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడే వీరి పక్షాన నిలవబడి 4 వైపుల నుంచి వచ్చిన శత్రురాజుల్ని హతం చేసిన సందర్భం మనకు ఇది ఒక దేవుని యొక్క అపారమైన శక్తితో కూడుకున్న కార్యం ఇది. వీళ్ళందరూ బెరాకా అనే లోయలో కూడుకుని దేవుణ్ణి మహింపరుస్తూ 4వ రోజున అక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కాబట్టి దానికి బెరాకా లోయ అని పేరు పెట్టబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే మనం ఇక్కడ ప్రియ సహోదరుడా, మన జీవితంలో మనము శత్రువులను చుట్టూ మనం చూసి భయపడుతున్నాం. కొన్నిసార్లు ఆర్థికపరమైన ఇబ్బందులు, కొన్నిసార్లు బలహీనతలు, కొన్నిసార్లు మరణాలు, కొన్నిసార్లు మన చుట్టూ ఒక కట్టడి చేసే నీ ఆత్మని మన భక్తిని కట్టడి చేసే బలహీనపరిచే శత్రువు లాంటి సమస్యలు చుట్టుముడుతూ మన ముందుకు వెళ్లకుండా చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు యెహోషాపాతు రాజును మనం గుర్తు చేసుకోవాలి.
రాజు అయిన యెహోషాపాతు ఏం చేశాడో ఇక్కడ స్పష్టంగా మనకు కనబడతా ఉంది ఈ అధ్యాయంలో. ఆయన చేసినటువంటిది స్తుతించటం పని చేశాడు, స్తుతించే పని, ప్రైజ్ చేశాడు. లేవీలను సిద్ధపరిచాడు, గాయకులను సిద్ధపరిచాడు. రాజు అలాగనే సైన్యం వాళ్ళకంటే ముందు నడుస్తూ వీళ్ళను స్తుతించే వారిని ముందు పెట్టి నడిపించినప్పుడు ఒక గొప్ప కార్యము మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మన జీవితంలో ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తామో, ఎప్పుడు ఆయన ఆరాధిస్తామో అప్పుడు పరిస్థితులన్నీ చక్కబడతాయి. స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది, మన స్థితిని మార్చేస్తుంది. స్తుతించటం గురించి మనకు తెలియక చాలాసార్లు విశ్వాసులైనటువంటి మనమందరం కేవలం ఒక పాటలే కాదు, దేవుని గొప్పతనం తెలుసుకుని మనం ఆయన్ని స్తుతించటం, ఆయన కొనియాడటం, ఆయన గొప్పతనాన్ని గురించి తెలుసుకుని చదివి బైబిల్ గ్రంథంలో ఎన్నో అద్భుత కరుడైన దేవుడు, మహిమ కార్యాలు చేసే దేవుడి యొక్క గొప్పతనం, ఆయన గుణలక్షణాలు, ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన ఔన్నత్యం మనం తెలుసుకుని ఆయన కీర్తించటం నిత్యము, ఆయన స్తుతించటం, ఆయన పాడటం, ఆయన మహిమపరచటము మనం చేసినప్పుడు మన జీవితంలో ఉన్న శత్రువులు తరిమి కొట్టబడతారు. మన చుట్టూ ఉన్న సమస్యలకు పరిష్కారం చూపబడుతుంది. మనకు ఉన్న శరీరానికి ఉన్న అస్వస్థతను దేవుడు బాగు చేస్తాడు. మనసుకు ఉన్నటువంటి మానసిక స్వస్థత, శారీరక స్వస్థత మనకు అనుగ్రహించబడుతుంది. మేఘం విడిపోయినట్లుగా మన చుట్టూ ఉన్న పరిస్థితులు విడిపోతాయి. మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలకు ఒక బిలీవర్, ఒక విశ్వాసి చేయవలసిన పని ఏమిటంటే మనసు నిబ్బరం చేసుకుని దేవుని స్తుతించడం నేర్చుకోగలిగితే, దేవుని ఘనపరచడం నేర్చుకోగలిగితే, దేవుణ్ణి ఆయన్ని కొనియాడటం మనం నేర్చుకోగలిగితే, ఆయన గుణలక్షణాలు తెలుసుకుని ఘనపరచడం చేయగలిగితే గొప్ప కార్యాలు మన జీవితాల్లో చూడగలుగుతాం. మన పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. కానీ నేడు మనము అలా చేయకపోవడం శోచనీయం. మనము స్తుతించడానికి అవకాశం ఇవ్వట్లేదు దేవుణ్ణి కొందరు ఏమనుకుంటారంటే ఒక పాట పాడి అలా వెళ్ళిపోతే స్తుతించడం అనుకుంటారు. అది కానే కాదు. మనం దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యెహోషాపాతు రాజు దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నాడు, దేవుని మహిమను తెలుసుకున్నాడు, ప్రార్థించాడు విశ్వాసంతో. మరి ఆయన చేసినటువంటి పని స్తుతి చేశాడు. ఎవరైతే దేవుణ్ణి యెహోషాపాతు రాజులాగా స్తుతించి ఆరాధిస్తారో తప్పనిసరిగా వారి జీవితాలు దీవెనకరంగా ఉంటాయి, మేలుకరంగా ఉంటాయి. మేలులు దేవుడు చేస్తాడు, అనేకమైనవి. కానీ మనం ఈ రోజున దేవుని ఎరిగి కూడా స్తుతించలేకపోతే మనకు నెమ్మది ఉండదు, స్థిరత్వం ఉండదు, అశాంతి, అపజయంతో మన జీవితాలు బ్రతకాల్సి ఉంటుంది. అయితే మన జీవితాల్లో ఉన్న ఈ సమస్యలన్నీ కూడా ఎగిరిపోవాలంటే, ఇవన్నీ కూడా మేఘంలాగా విడిపోవాలంటే ఒక పని చేయాలి. మనం నిత్యము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామం స్తుతి నొందదగినది అని భక్తులు ఎరిగారు. దావీదు ఎరిగి ఉన్నాడు, యెహోషాపాతు రాజు ఎరిగి ఉన్నాడు, అనేక మంది భక్తులు ఎరిగి ఉన్నారు, చూచారు. వాళ్ళందరూ కనులారా గమనించారు వాళ్ళు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం కూడా ఇక అపజయంతో బ్రతకాల్సిన అవసరం లేదు, అశాంతితో బ్రతకాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనం ప్రార్థనే చెయ్యాలేమో అనేది కాదు, ప్రార్థనతో పాటు స్తుతించడం కూడా కొంత సమయం మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దేవుడు కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడేమో అని ఆ ప్రార్థనే అనుకుంటారు. అని స్తుతించడం కూడా అందులో వన్ ఆఫ్ ద పార్ట్, అది గమనించుకోవాలి. కానీ మనకు స్తుతించడం రాకపోవడం వల్ల ప్రార్థనలు ఏవో చేస్తున్నారు, తర్వాత అది ఏమి అంత ఫలవంతంగా అనిపించట్లేదు. ఆ ప్రార్థనలు స్తుతితో కూడిన ప్రార్థనలో స్తుతితో కూడిన ప్రార్థన మనం మిక్సింగ్ చేసి మిళితమైనప్పుడే కార్యాలు చూడగలుగుతాం. మనం ఏం చేస్తున్నాం, ఏదో 4 మాటలు దేవునికి వందనాలు చెప్పేసి, దేవుణ్ణి 1-2 మాటలు నువ్వు గొప్పోడువయ్యా అంతే, ఒకటే మాట చెప్పి నువ్వు మహోన్నతుడువయ్యా అని ఒక మాట చెప్పేసి
తర్వాత మనకున్న అన్ని టపా 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 వరుసగా కూరగాయల లిస్టులాగా చెప్పి అవి చెప్పకపోతే ఏమన్నా అయిపోతుందేమో అని అనుకుంటున్నాం మనం. ఇవి చెప్పకపోతే మనం ఏమైపోతామేమో, అమ్మో ఈరోజు బాగోదేమో అనుకుంటున్నాం మనం. తప్పది. కానీ మనం చేయాల్సింది ఏంటంటే స్తుతించడం చేసినప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, శరీరం ప్రశాంతంగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, హృదయం ప్రశాంతంగా ఉంటుంది. అన్ని విధాలుగా మనం బయటికి వెళ్ళగానే ఆ రోజు దేవుడు మన చుట్టూ ఉన్నటువంటి కార్యాలన్నింటినీ కూడా, ఆటంకాలన్నీ కూడా తొలగిస్తాడు, శత్రువులను ఆయన కొట్టివేస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకుందాం. రాజు అయిన యెహోషాపాతు వలె మనం కూడా మరి నిత్యము దేవునికి స్తుతి చెల్లిస్తూ, ఆయన ఘనపరుస్తూ, మన ప్రార్థనా జీవితంలో ఇది కూడా తప్పకుండా మనం స్తుతి చేయుచు మన సమస్యలకు పరిష్కారం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన గొప్ప దేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయా, మీకు కృతజ్ఞతాస్తుతులు. నీవు కోట్ల కొలది దూతల చేత పరలోకంలో కెరూబులు, సేరాపులు, 4 జీవులు పరలోకం ధ్వనించేలా నిన్ను వారు స్తుతిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నీ గుణాలు, నీ లక్షణాలన్నీ, నీ మహిమేంటో పరలోకం తెలుసు నాయన. అలాగే భూమి మీద నీ బిడ్డలమైన మేము కూడా నీ గొప్పతనాన్ని, నీ ఔన్నత్యాన్ని, నీ కనికరాన్ని, నీ కృపను, నీ మంచితనాన్ని, నీ గుణలక్షణాలని మేము కూడా తెలుసుకుని నిన్ను ఆరాధించేటువంటి వారంగా, స్తుతించే వారంగా మమ్మల్ని చేయండి తండ్రి. మిమ్మల్ని స్తుతించడం అనేది పక్కన పెట్టడం మా ఆరోగ్యానికి మంచిది కాదు, మా మనస్సుకు మంచిది కాదు తండ్రి. మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నేనెందుకు నిన్ను స్తుతించాలి అని అంటే తండ్రి, నీవు నన్ను పుట్టించావు. నేనెందుకు నిన్ను స్తుతించాలి అంటే తండ్రి, నన్ను సృజించిన వాడవు, నన్ను ఈ లోకానికి తీసుకొచ్చిన వాడవు తండ్రి. నాకు జీవాన్ని ఇచ్చావు, నాకు రక్షణ ఇచ్చావు తండ్రి. నాకు నాయన సమస్త ఈవులు ఇచ్చావు. ఏమి ఇవ్వలేదని నేను చెప్పగలనయ్యా. నా జీవితంలో చేసిన ప్రతి మేలు, ప్రతి ఉపకారం, ఆపద నాయన, మరణం నుంచి తప్పించడం, అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తప్పించుకుంటూ నీ మంచితనాన్ని కనబరుస్తున్నప్పుడు తండ్రి, నేను నిన్ను స్తుతించకుండా ఉండలేను నాయన. అయ్యా, నీ మహిమను గురించి నేను అర్థం చేసుకున్నప్పుడు, నీ గ్రంథంలో నుండి నీవు చేసిన అనేక ఆశ్చర్య మహిమ కార్యాలు నేను చదువుతున్నప్పుడు, నేను చూస్తున్నప్పుడు, నేను ధ్యానిస్తున్నప్పుడు, నేను అర్థం చేసుకున్నప్పుడు తండ్రి, నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేను, నిన్ను స్తోత్రించకుండా నేను ఉండలేను తండ్రి. కనుక నీకు మహిమ చెల్లిస్తున్నానయ్యా. మా రక్షకుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి తండ్రి మీకు స్తుతులు అర్పిస్తూ ఉన్నాను. నా ప్రభువు నా కొరకు కలవరి సిలువలో నా పాపముల కొరకు, నా దోషముల కొరకు ఆయన చనిపోయిన స్థితి గొప్పది. ఎందుకంటే నా వారు, నా బంధువులు, నా స్నేహితులు ఎవరూ నా కోసం ప్రాణం అర్పించలేదు. ఎవడైనా ఒక నీతిమంతుడి కోసం ప్రాణం పెట్టవచ్చేమో, కానీ తండ్రి, పాపినైన నా కోసం, భక్తిహీనులమై ఉన్నప్పుడు, నేను భక్తిహీనుడినై ఉన్నప్పుడు, నేను చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు తండ్రి, నా కొరకు నా ప్రభు అర్పించిన శిలువ త్యాగం, ఆయన చేసిన శిలువ త్యాగం అయా, నేను కీర్తించకుండా ఉండలేను, ఆయనను ఘనపరచకుండా ఉండలేను తండ్రి. గొప్ప భాగ్యం కొరకే స్తుతులు అర్పిస్తూ, నాకు ఇవ్వబడ్డ రక్షణ కొరకే నిన్ను స్తుతిస్తూ ఉన్నాను నాయన. నాకు ఇవ్వబడ్డటువంటి ప్రతి మేలు కొరకే నిన్ను స్తుతిస్తూ ఉన్నాను నా ప్రభువా. యేసయ్యా, నీకు స్తోత్రాలు. నా రక్షకుడవు నీవు, నా విమోచకుడువు ప్రభువా నీవు నాయన. నీవు జీవాధిపతివి, నాకు జీవమునిచ్చిన వాడవు. గడిచిన రాత్రి అంతా మంచి నిద్రపోగలిగాము. ఉదయమే లేచి నీ నామాన్ని గణపరచుటకు, స్తుతించుటకు, పాడుటకు మాకిచ్చిన ఈ భాగ్యం కొరకు స్తుతులు అర్పిస్తున్నామయ్యా. రాజైన యెహోషాపాతు కాలంలో 4 వైపులా శత్రువులు వచ్చి చుట్టుముట్టినప్పుడు గొప్ప విజయము కేవలం స్తుతించటము ద్వారా వారికి అనుగ్రహించారు నాయన. ఈరోజు మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధనని మేము జయించటానికి స్తుతి గొప్పదిగా మీరు చెప్తున్నారు నాయన. కనుక మేము నిన్ను స్తుతించినప్పుడు తండ్రి అయ్యా, మిమ్మల్ని ఘనపరిచినప్పుడు మా చుట్టూ ఉన్న శత్రువులు, మాకున్న సమస్యలు, మాకున్న ఇబ్బందులు, వాటన్నిటిని, ఆ బరువులు, భారాలని మేము తేలికపరచుకోగలుగుతాము. కఠినమైన
ఇబ్బందికరమైన ఆ పరిస్థితులపై విజయం మాకు దొరుకుతుందని వాక్యము తెలియజేస్తూ ఉంది. కనుక అటు భాగ్యము నాకు అందరికి ప్రసాదించి సాయం చేయమని తండ్రి నన్ను మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ దినమంతా మీ తోడును సహాయాన్ని ఇవ్వండి. చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. నాయన స్తుతించటంలో ఉన్న గొప్పతనం, స్తుతించడంలో ఉన్నటువంటి శక్తిని ప్రతి ఒక్కరూ తెలుసుకుని నిన్ను ప్రతి దినము నిత్యము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామము స్తుతి నొందదగినది అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని స్తుతించే భాగ్యం దయచేయమని తండ్రి నన్ను మమ్మలను మీ చేతులకు సమర్పించుకుంటూ మాకున్నటువంటి ప్రతి అక్కర్లు అవసరతలను మీరు తీర్చగల దేవుడవు. అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేసే శక్తిగల దేవుడువయ్యా. కనుక నీ వైపే మేము చూస్తున్నాం. మమ్మల్ని అందరినీ బలపరిచి నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థనలు, స్తుతి ప్రార్థనలు అంగీకరించి జవాబులు దయచేయమని యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.